మీకు తెలుసా? యూట్యూబ్లో బాగా చక్కర్లు పడుతుంది రెండు రోజుల నుంచి. ఒక 10th క్లాస్ చదువుకునేటువంటి 2 పిల్లలు వాళ్ళు స్కూలుకి సరిగా రావట్లేదని, మంచిగా చదువుకోవట్లేదని, ఇతర పిల్లలకు ఆటంకంగా ఉన్నారని టీచర్ ఏమో వాళ్ళని గద్దించింది, బుద్ధి చెప్పింది. అయినా వినట్లేదని చెప్పి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేస్తే తల్లిదండ్రులు వచ్చి పిల్లలను గద్దించారనే ఆ వంకతో, ఆ నెపముతో వీళ్ళు ఏం చేశారంటే ఇక స్కూల్కి వెళ్ళడం మానేశారు. దొంగతనంగా డబ్బు సంపాదించాలని 2 యవనస్తులు, 10th క్లాస్ చదివేటువంటి యవనస్తులు ప్రియులారా చూడండి, అక్రమానికి పాల్పడిపోయారు. ఎవరైతే ఏ టీచర్ అమ్మైతే, ఏ పంతులమ్మైతే వీళ్ళని స్కూల్లో అనేక మంది ఎదుట నిందించిందో, బుద్ధి చెప్పిందో, గద్దించిందో, అదే టీచర్ గారింట్లో దొంగతనం చేయాలనే ఆలోచనతో దొంగతనం చేయడమే కాదు, తనని చంపేయాలని ప్లాన్ గీశారు. 1 వారం రోజులు ఆమె ఎన్నింటికి వస్తుంది, ఆమె ఎప్పుడు నిద్రపోతూ ఉంటుంది, ఆమె ఏ టైంలో వంట చేసుకుంటుంది, ఏ టైంలో నిద్రపోతూ ఉంటుంది, ఈ మొత్తం వాళ్ళు గమనించి ఒకరోజు 2 ఒకడేమో బయట ఉండి ఇంట్లోకి ఎవరైనా వస్తున్నారని చూడండి బయట ఉన్నాడు, 2వ వాడు ఇంట్లో లోపలికి వెళ్ళిపోయి ఆమె వంట చేస్తూ ఉండగా, వంట గదిలో ఉండగా ఒక కత్తితో 23 పోట్లు పొడిచి చంపేశాడంట టీచర్ గారిని. ఎలాంటి రోజుల్లో ఉన్నామో చూడండి. చెడుని ప్రేమించేటువంటి పరిస్థితుల్లో ప్రియులారా ఈ రోజున యవనస్తులు చాలా మంది పాడైపోతూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని తెలిసి, దైవజనుల ప్రతిష్ట తెలిసి, దేవుడి యొక్క త్యాగాన్ని తెలిసి, ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, చెడును ద్వేషించవలసినటువంటి నీవు, చెడును అసహించుకోవలసినటువంటి మనము, దానిని ప్రియులారా ప్రేమిస్తూ ఈ రోజున చాలా మంది నష్టంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఒక యవనస్తుడు ఉన్నాడు, యోసేపు. ఎవరండి అతని పేరు? యోసేపు. చెడుతనము తన దగ్గరకు వచ్చింది, ఎవరు లేని టైంలో వచ్చింది. అయితే ఇతడు యెహోవాను ప్రేమించిన వాడు కాబట్టి, యేసయ్యను ప్రేమించిన వాడు కాబట్టి ఆ చెడుతనాన్ని విడిచిపెట్టి దూరంగా పారిపోయాడండి. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా.